నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమంలో రుద్రాక్షలపై ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష నిపుణులు, రుద్రాక్ష నిపుణులు అయినటువంటి శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం మహర్షి గారు. నమస్కారం. నమస్కారం అండి. మహర్షి గారు చెప్పండి, రుద్రాక్షలో ఒరిజినల్వి డూప్లికేట్వి అని ఎలా గుర్తిస్తారు? రుద్రాక్షలు డూప్లికేట్కి ఒరిజినల్కి తేడా తెలియాలి అంటే అది చాలా కొంచెం కష్టమైన విషయమేనమ్మా. ఎందుకంటే అది ఐ టెస్ట్ మాత్రమే ఉంది ప్రస్తుతం. అయితే స్కానింగ్, ఎక్స్రేలు ఉన్నాయి, కానీ అవి పూర్తి స్థాయిలో న్యాయం చేకూర్చలేము అనమాట. అయితే దీంట్లో మనకి ప్రతిసారి మనం రుద్రాక్షను గమనిస్తూ ప్రతిరోజు మనం రుద్రాక్షను చూస్తూ ఉండటం వల్ల ఏమవుతుందంటే రుద్రాక్ష ఒరిజినల్ ఏది, డూప్లికేట్ ఏది తెలుసుకోవడానికి కొద్దిగా అవకాశం ఉంటుంది. అంటే ఇది మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాము, కొన్ని నీళ్ళల్లో వేస్తే మునుగుతాయి, కొన్ని తేలుతాయి, మధ్యలో ఉంటే అవి ఒరిజినల్, ఇలా చాలామంది రాయటం జరిగింది బుక్స్లో. అయితే రుద్రాక్ష అనేది దాంట్లో ఉన్న విత్తనాల యొక్క సాంద్రతను బట్టి మునుగుతుంది. అలాగే రుద్రాక్షలో ఉన్నటువంటి విత్తనాల యొక్క సాంద్రత ఎండిపోయినప్పుడు ఏమవుతుందంటే అది బెండు కణజాలం అయిపోయటం వల్ల నీటిలో తేలుతుంది. అలాగే మధ్యలో మునగటం అనేది ఉండదండి. అదేవిధంగా రుద్రాక్షలు మనకి ఎన్ని ముఖాలు అయితే ఉంటాయో అన్ని ముఖాలకి సంబంధించిన గీతలు ఉంటాయి. కాబట్టి ఊర్ధ్వముఖం నుండి అధోముఖానికి ఏర్పడిన ఒక గీతని ఒక ముఖంగా భావిస్తే పంచముఖం అంటే 5 ముఖాలు ఉంటాయి. దీనికి సంబంధించినవి మనం చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. అలాగే దీంట్లో ఏంటంటే ఎక్కువ రుద్రాక్షలు, నాసి రకం రుద్రాక్షలు ఇప్పుడు ప్రస్తుతం లభ్యం అవుతున్నాయి అన్నమాట. నాణ్యమైనవి తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు కాల్ అని తీసుకుందాం. కళ్యాణి గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారండి. కళ్యాణి గారు నమస్తే అండి. నమస్కారం అండి. కళ్యాణి గారు, మీరు టీవీ మ్యూట్ లో పెట్టి మాట్లాడాలి. మీరు ఎవరి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు అండి, పవన్ కుమార్ అండి. చెప్పండి, మీ బాబు డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. ప్లేస్ ఆఫ్ బర్త్ గుడివాడ అండి. ఎప్పుడు పుట్టారండి? ప్లేస్ మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి కళ్యాణి గారు. డేట్ 21/4/89. 1989 అండి. 89. టైం అండి? అవునండి. టైం చెప్పండి. 11:36 ఉదయం. 11:36. మీరు టీవీ మ్యూట్ లో పెట్టి మాట్లాడాలండి మహర్షి గారు. 21/4. ఓకే అమ్మా, వారి సమస్య ఏంటి? మీ సమస్య ఏంటి చెప్పండి కళ్యాణి గారు. బాబుకి చదువు అయిపోయింది, MCA, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? ఓకే అండి, బాబు బాగానే చదవటంలో మట్టికి బాగానే ఉంది. అంత చదువుకు సంబంధించి విద్యా యోగాలన్నీ బాగున్నాయమ్మా. అలాగే జాబ్ పరంగా కూడా మంచి జాబ్లో స్థిరపడే అవకాశం ఉంటుంది. స్వాతి నక్షత్ర జాతకులు ఇప్పుడున్న దశలో చూసుకున్నట్టయితే గురు మహర్దశలో శుక్రుడు అంతర్దశ, ఇది బాగా అద్భుతంగా యోగిస్తుంది. 2013 దీంట్లో దాదాపుగా 5-6 నెలల్లోనే ఇంకా 2-3 మంత్స్లోనే అతను జాబ్లో స్థిరపడే అవకాశం ఉంటుంది. అలాగే మంచి గవర్నమెంట్ సైడ్ కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా అందరూ జాబు, మా అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ వస్తుందని అడుగుతారు, మీరు అడగలేదు. అయితే పర్లేదు, చక్కగా మీ బాబుకి గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మంచి జ్యోతిషపరంగా అన్ని యోగాలు సిద్ధించే అవకాశం ఉంది. అయితే కుజుడికి సంబంధించిన దోషం ఉంది కాబట్టి ఒకసారి సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకాలు, అలాగే సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేయటం, అలాగే ఒకసారి కుజదానం కూడా ఇప్పించినట్లయితే మంచి ఫలితాలు ఉంటుంది. ఇప్పుడు ఒక కనక పుష్యరాగాన్ని ధరింపచేయండి, ఒక 12 ముఖి రుద్రాక్ష ధరింపచేయండి, మంచి ఫలితాలు పొందొచ్చు. అలాగే మహర్షి గారు, ఒక వ్యక్తికి ఫలానా రుద్రాక్ష కావాలి అంటే ఈ రుద్రాక్ష ధరిస్తేనే అతనికి విజయం వస్తుంది అనేసి ఎటువంటి వాటి ఆధారంగా గుర్తిస్తారు? అంటే జాతక రీత్యా మనం జాతకం పరిశీలించినప్పుడు ఏమవుతుందంటే ఏ గ్రహం వీక్గా ఉంది, ఏ గ్రహం డిస్టర్బెన్స్ చేస్తుంది, అలాగే ఏ గ్రహం యోగ కారకం కాకుండా ఉంది, అలాగే ఏ గ్రహం యోగాన్ని కలిగిస్తుంది, ఏ గ్రహం ఎవరి మాట చెప్తే ఉంటుంది అనేది మనం చూసుకునే విధానమే జ్యోతిష పరిశీలనలో చాలా ఈజీగా ఉంటుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనం జాతక రీత్యా రుద్రాక్ష ధారణ, అలాగే అవసర రీత్యా రుద్రాక్ష ధారణ, వారి యొక్క కామ్యం ప్రకారం అంటే వారి యొక్క కోరిక సిద్ధించడానికి ఏ రుద్రాక్ష బాగా ఉపయోగపడుతుంది అలా చూసుకొని మనం ఆ రుద్రాక్ష ధారణ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఒక కలెక్టర్ ఆఫీస్లోకి వెళ్ళామనుకోండి, చాలా ఛాంబర్స్ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళాలి, మన పని అవ్వాలంటే ఆ యొక్క విభాగంలోకి వెళ్ళాలి. అతను ఆఫీసరే, కానీ అక్కడికి వెళ్తే అతని పని అవ్వదు. ఎవరి దగ్గరికి వెళ్ళాలో వాళ్ళ దగ్గరికి వెళ్తేనే అతని పని అవుతుంది. కాబట్టి అదేవిధంగా అన్ని ఛాంబర్స్ ఉన్నా కూడా మనకి వెళ్ళవలసిన గమ్యం తెలుసుకొని వెళ్ళటం వల్ల వేగవంతం అవుతుంది పని. అయితే అక్కడికి వెళ్ళటం వల్ల వాళ్ళు ఇంకో చోటుకి వెళ్ళండి అట్లా చెప్తారు, అలా టైం వేస్ట్ అవుతుంది. అలాగే యోగం కూడా సిద్ధించే టైం వేస్ట్ అయిపోతుంది.
అదేవిధంగా చూసుకున్నట్లయితే రుద్రాక్షను చక్కగా జ్యోతిష ప్రకారం అలాగే ఫేస్ రీడింగ్, హ్యాండ్ రీడింగ్ అన్నీ కూడా పరిశీలన చేస్తే ఏమవుతుందంటే కరెక్ట్గా వాళ్ళకి గమ్యం చేరడానికి మంచి విధానాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు కాల్ తీసుకుందాం. రత్నం గారు వెస్ట్ గోదావరి నుంచి కాల్ చేస్తున్నారు. రత్నం గారు నమస్తే అండి. రత్నం గారు మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా చెల్లి గారి అబ్బాయి గురించి. చెప్పండి. మీ చెల్లెలు గారు అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, అలాగే మీ సమస్య ఏంటి చెప్పండి. 9వ నెల 14వ తారీఖు 1983 అండి. ఎక్కడ పుట్టారండి? వెస్ట్ గోదావరి అండి. ఉదయం 5 చిల్లరండి. ఉదయం 5:30 అండి. మీ సమస్య ఏంటి చెప్పండి. అదేండి 5 విదేశాలు వెళ్తాడా అబ్బాయి, బట్ట షాపులు చేస్తున్నారా, విదేశాలు వెళ్ళే యాగం ఏమైనా ఉందా, భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఓకే అండి. అబ్బాయి జ్యేష్ఠ నక్షత్ర జాతకులండి, మంచి జాతకుడే, వృశ్చిక రాశిలో జన్మించారు. అయితే గురువు అనుకూలత తక్కువగా ఉంది. అయితే లగ్నాత్తు శుక్రుడు వ్యయస్థితి, అది కుజుడిని కంజంక్షన్ అయి ఉండటం వల్ల కొంత అవరోధాలు ఏర్పడినా ఫారెన్ ఛాన్సెస్ అయితే తప్పకుండా వస్తాయండి. అయితే గురువుకు సంబంధించింది, కుజుడికి సంబంధించిన రెమెడీస్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకసారి దత్త దర్శనం చేయించండి. పిఠాపురం దగ్గరకు వెళ్ళి అక్కడ స్వామివారికి ఒకసారి పాద నమస్కారాలు చేసుకోవడం, అదేవిధంగా అక్కడే గురుదానం, గురువుకు సంబంధించిన ద్రవ్యాలు కొన్ని దానంగా ఇవ్వటం, అలాగే వారికి సంబంధించి ఒక 5 సార్లు ఈ దర్శనం చేసుకున్నట్లయితే వెంటనే అన్ని ఫలితాలు సిద్ధించే అవకాశం ఉంటుంది. అలాగే శనికి సంబంధించింది, కుజుడికి సంబంధించింది ఏకకాలంలోనే ఒకే రోజు శనివారం నాడే ఈ యొక్క దానాలు కానీ ఇచ్చినట్లయితే వెంటనే మంచి ఫలితాలు సిద్ధించే అవకాశం ఉంటుందండి. రుద్రాక్ష ధారణ చేయాలనుకున్నప్పుడు ఇతనికి ఒక దశముఖి రుద్రాక్ష ధరింప చేయండి. అలాగే రత్నం పెట్టాలనుకున్నప్పుడు వజ్రం అంటే శుక్రదానం కానీ ఏదైనా శుక్రుడికి సంబంధించిన ద్రవ్యాన్ని వదిలివేసిన తర్వాత ఈ యొక్క వజ్రాన్ని కుడి చేతి మధ్యవేలికి పెట్టించండి. చాలా మంచి ఫలితాలు పొందొచ్చండి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. రమాదేవి గారు కృష్ణా జిల్లా నుంచి కాల్ చేస్తున్నారండి. రమాదేవి గారు నమస్తే అండి. నమస్కారం అండి గురువు గారికి. నమస్కారం అండి. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించేనండి. మా వారి వ్యాపారం ఎలా ఉంటుంది, మరి నా పేరు మీద వ్యాపారం పెట్టుకుంటే ఇంటి ముందు బాగుంటుందా లేదా? చెప్పండి. మీ డేట్ ఆఫ్ బర్త్, మీరు ఎక్కడ పుట్టారు, మీరు పుట్టినటువంటి సమయం? డేట్ ఆఫ్ బర్త్ లేదండి. డేట్ ఆఫ్ బర్త్ లేదండి. మీరు ఏం చేస్తున్నారు? ఏం వ్యాపారం? ఇప్పుడు మట్టుకి బట్టల వ్యాపారం చేస్తున్నారండి. ఇంటి ముందు ఏదో ఒక వ్యాపారం పెట్టుకుంటే బాగుంటుందా లేదా నా పేరు మీద అడుగుదామని చేసామండి. మీ పేరు మళ్ళీ ఒకసారి చెప్పండి. నా పేరు రమాదేవి అండి. ఓకే అమ్మా, మీకు సంబంధించి బట్టల వ్యాపారం చేసుకోవడానికి అన్నీ బాగానే ఉంటుందమ్మా. ఈ ఉగాది తర్వాత నుండి ప్రారంభం చేసుకోండి. మంచి వ్యాపారం అది చక్కటి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా మీరు ఏదన్నా ఇంకేమన్నా చేయాలనుకున్నప్పుడు లక్ష్మీ కుబేర యంత్రం ఒకటి మీ యొక్క వ్యాపార స్థలంలో పెట్టుకొని ఈ యొక్క వ్యాపారం ప్రారంభం చేసుకోండి, అంత బాగుంటుంది. అలాగే రుద్రాక్ష ధారణ కూడా చేయాలనుకున్నప్పుడు ఒక త్రిముఖి రుద్రాక్ష ధరించమ్మా, చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. కుమారస్వామి గారు శ్రీకాకుళం నుంచి కాల్ చేస్తున్నారు. కుమారస్వామి గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నాదండి జాతకం అది లేదండి. అప్పుడు మా నాన్నగారు గారికి అప్పుడు మా జాతకాలు ఏం రాయలేదండి. చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్, మీరు ఎక్కడ పుట్టారు, మీరు పుట్టినటువంటి సమయం చెప్పండి. శ్రీకాకుళం అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. చెప్పండి. జాతకం డేట్ ఆఫ్ బర్త్ ఏం లేదు మేడం గారు, గుర్తులేదు. మా అమ్మ నాన్నగారు రాయలేదండి. ఓకే, సమస్య ఏంటి చెప్పండి. అదే ఎలా ఉంటుంది ఏంటని కుమారస్వామి నక్షత్రం ఏంటి అది తెలుసుకున్నాం స్వామి. మీరు అలా చూసుకోవడం కరెక్ట్ కాదండి. నామనక్షత్రానుసారం ప్రారంభం చేసుకోవాల్సిందే. అయితే మీకు సంబంధించిన దాంట్లో ఏదైనా రుద్రాక్ష ధారణ చేయాలనుకుంటున్నారా? ఏమండి చెప్పండి. అవునండి, రుద్రాక్ష ధారణ చేయాలనుకున్నప్పుడు ఒక అష్టముఖి రుద్రాక్షను ధరించండి, అంత బాగుంటుంది, డెవలప్మెంట్స్ ఉంటాయి. అలాగే మహర్షి గారు, రుద్రాక్షలు అనేవి ఆడవారు కూడా ధరించవచ్చు అంటారు? రుద్రాక్షలు అనేది ప్రతి ఒక్కరూ ధరించడానికి అవకాశం ఉందమ్మా. స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరూ రుద్రాక్షను ధరించవచ్చు. ఇది మనం ప్రతిసారి చెప్తానే ఉంటాం. అయితే కొంతమందికి ఇంకా అపోహలు ఉంటాయి. అలా ఏం అవసరం లేదు. ప్రతి ఒక్క స్త్రీ విధిగా రుద్రాక్ష ధరించమని చెప్తున్నాను. అలాగే ఒక్క రుద్రాక్ష ధరించినా చాలు, చక్కటి ఫలితాలు ఇవ్వడానికి ఒక త్రిముఖి రుద్రాక్ష ఉంటుంది, అది చక్కగా ధరించండి, మంచి ఫలితాలు ఇస్తుంది. రామకృష్ణ గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి. మీ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, అలాగే ఎప్పుడు పుట్టింది, సమస్య ఏంటి చెప్పండి.
మీరు టీవీ మ్యూట్లో పెట్టి మాట్లాడాలండి. ఆగస్టు 13/8/1995 అండి. 98 అండి. 95 అండి. ఎక్కడ పుట్టిందండి? విజయనగరం అండి. రాత్రి 10 తర్వాత అండి. సమస్య ఏంటి చెప్పండి. పాప ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసిందండి. భవిష్యత్తు ఎట్లా ఉంటుందండి? 13/8. ఓకే అండి. ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించారండి. వీరికి ప్రథమ పాదంలో జన్మించారు. వీరికి సంబంధించిన మీన రాశి సంబంధించి చూసుకున్నట్లయితే బుధుడు అంతర్దశలో, ఇప్పుడు బుధ మహర్దశలో బుధుడు అంతర్దశ ఉంది. అయితే దీనికి సంబంధించిన బుధుడికి సంబంధించిన దోషం కూడా కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడున్న దశలో చూసుకున్నట్టయితే ఈ ప్రకారంగా విద్యా విధానాలన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయండి. మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే వీరికి సంబంధించిన దాంట్లో చూసుకున్నట్లయితే శుక్రుడికి సంబంధించింది ఒక వేదం కనిపిస్తుంది. దీనికి సంబంధించిన నర్వస్ సిస్టమ్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీరికి ఒక ద్వాదశముఖి రుద్రాక్ష ధరింపచేయచ్చు. అదేవిధంగా శుక్రదానం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంకోటి శనికి సంబంధించిన అర్చన కూడా చేయాల్సిన అవసరం ఉందండి. శివరావు గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారండి. శివరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, అలాగే మీ సమస్య చెప్పండి. 26/12/57. ఎక్కడ పుట్టారండి? హుబ్లీ అండి, కర్ణాటక. టైం 11:20 రాత్రి. 26/12/57. మీ సమస్య చెప్పండి. అదే జాబ్ సెటిల్ అవ్వలేదండి. యాక్చువల్లీ మంచి జాబే చేసామండి. సడన్ గా రిజైన్ చేసి. ఓకే అండి. ఇప్పుడు మీరు ఉన్న వయసు చూసుకున్నా కూడా శతవిష నక్షత్రంలో జన్మించారు. ఇప్పుడున్న దశ బుధ మహర్దశలో ఉన్నారు. ఇప్పుడు ఇంకా మీరు జాబ్లో అంటే ఆల్రెడీ చేశారు, కొంత గ్యాప్ వచ్చినట్టుంది. అది పెద్ద ఇబ్బంది ఏం కాకపోవచ్చు, కానీ ప్రస్తుతం అయితే అవసరం కాబట్టి మీకు సంబంధించిన ఒక రెమెడీ చెప్తాను, అది చేసుకోండి, మంచి ఫలితాలు ఇస్తుంది. మీకు సంబంధించిన దాంట్లో చూసుకున్నట్లయితే శనికి సంబంధించిన మహాదానం ఒకసారి ఇంట్లోనే ఇవ్వండి. దీనికి సంబంధించిన అర్చకులను కానీ ఎవరైనా శని దానం తీసుకునే వాళ్ళని పిలిచి ఇచ్చిన తర్వాత ఇంట్లో అంతా శని మహాదానం అంటే దీంట్లో ఒక గొడుగు, నల్లటి గొడుగు, ఒక చెప్పులు, అలాగే ఒక చిన్న బంగారం అంటే 400 మిల్లీల బంగారంతో కూడుకున్న అతి ప్రాచీనమైన మహాదానం ఇది. దీంతో పాటుగా మీరు అన్ని శనికి సంబంధించిన ద్రవ్యాలు, నల్ల నువ్వులు, నువ్వుల నూనె, బెల్లము, ఉప్పు, బియ్యము, కూరగాయలు ఇవన్నీ కూడా కలిపి స్వయం పాకంతో కూడుకున్నటువంటి శని దానం ఒకటి ఇవ్వండి. అదేవిధంగా ఇచ్చేసిన తర్వాత ఇంట్లో ఉప్పుగలు ఇంటి మూలలన్నింటినీ జల్లి ఒకసారి తుడుచుకోండి. చక్కటి ఫలితాలు ఉంటుంది. వెంటనే మళ్ళీ ఉద్యోగంలో స్థిరపడతారు. రుద్రాక్ష ధారణ చేయాలనుకుంటే ఒక దశముఖి రుద్రాక్ష ధరించండి. మరో కాల్ రెడీగా ఉన్నారు. తేజవతి హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. తేజవతి గారు నమస్తే అండి. నమస్తే అండి. గురువు గారు నమస్తే అండి. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 04/10/1989. 4th మంత్ అండి. డేటా డేట్ 4th అండి. మంత్ అక్టోబర్ అండి. ఓకే. 1989. ఎక్కడ పుట్టారు? టైం చెప్పండి. టైం నైట్ 1 గంట ఆ టైంలో పుట్టానండి. విజయనగరం డిస్ట్రిక్ట్ బొగ్గుల్లో పుట్టానండి. ఏంటి జాబ్ రావట్లేదు, ట్రై చేస్తున్నాను. 3వ తారీఖు రాత్రి అడుగుదాం. 3వ తేదీ నైట్ అంటే మార్నింగ్ వస్తుందండి. ఓకే ఓకే. 1/4/10/1989 గురుగారు. ఓకే అమ్మా. ఓకే. మీరు విశాఖ నక్షత్రంలో జన్మించారు కదమ్మా. విశాఖ నక్షత్రంలో జన్మించారు, తులారాశిలో జన్మించారు. మీకు సంబంధించిన దాంట్లో ఇప్పుడు శనికి సంబంధించిన దోషం కనిపిస్తూ ఉంది. మీరు ఇప్పుడు శని మహర్దశలోనే ఉన్నారు. శనికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పారాయణం చేయటం, హనుమాన్ చాలీసా పారాయణం చేయటం, అలాగే ఆంజనేయ స్వామికి తరచూ ఆకు పూజ కానీ, సింధూర పూజ కానీ సంకల్పం చెప్పుకొని ఏదైతే ఇప్పుడు సమస్య ఉందో దానికి తదనుగుణంగా చక్కగా మంగళవారం కానీ, శుక్రవారం కానీ ఈ యొక్క రెమెడీ చేయండి. అదేవిధంగా మీకు ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా కోవెలకు వెళ్ళి అక్కడ దీపారాధనకి ఆవు నెయ్యిని సమర్పించండి. వెంటనే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. రుద్రాక్ష ధారణ చేయాలనుకున్నప్పుడు ఒక నవముఖి రుద్రాక్ష ధరించమ్మా, మంచి ఫలితాలు వస్తాయి. లక్ష్మి గారు వెస్ట్ గోదావరి నుంచి కాల్ చేస్తున్నారండి. లక్ష్మి గారు నమస్తే అండి.
నమస్తే అండి. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి అండి. మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్, మీ అబ్బాయి ఎక్కడ పుట్టారో, పుట్టినటువంటి సమయం చెప్పండి. జనవరి 15 అండి, 1996 అండి. ఎక్కడ పుట్టారండి? వరంగల్ మేడం. ఉదయం 11. హలో, టైం చెప్పండి. ఉదయం 11:50 నుంచి 55 మధ్యలో అండి. 15:1. మీ సమస్య చెప్పండి. అదే బాబుది ఏ నక్షత్రం ఏమిటి, బాబు చదువు గురించి ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఏ ఛానల్లో వెళ్తే బాగుంటుంది ఎడ్యుకేషన్ లో అనేసి అడుగుదామని గురువు గారిని. ఓకే అమ్మా, బాబు స్వాతి నక్షత్రంలో జన్మించారమ్మా. నమస్కారం. స్వాతి అండి. అవునమ్మా, స్వాతి నక్షత్రం 4వ పాదంలో జన్మించారు. తులారాశి. ఇది నాకు చక్కగా నోట్ చేసుకోండి. ఇప్పుడున్న దశలో కూడా చూసుకున్నట్లయితే గురు మహర్దశలో రాహు అంతర్దశ. ఇది బాగా యోగిస్తుంది, యోగకాలమే ఇది, మంచి ఫలితాలు ఇస్తుంది, చక్కటి భవిష్యత్తు కనిపిస్తుందమ్మా. అలాగే రాహుకేతుకు సంబంధించింది ఒకటి పూజ చేసినట్టయితే మంచి ఫలితాలు ఉంటుంది. అది శ్రీకాళహస్తిలో చేయొచ్చు. చక్కటి ఫలితాలు పొందాలనుకున్నప్పుడు శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేయించి చక్కగా అక్కడ రాహుకేతు దానం కూడా ఇచ్చినట్లయితే మంచి ఫలితాలు ఉంటుంది. అలాగే కనక పుష్యరాగం ఒకటి బాబు చేత ధరింపచేయండి. అలాగే ఒక అష్టముఖి రుద్రాక్షను కూడా ధరింపచేయండి, మంచి ఫలితాలు పొందొచ్చు. పూర్ణచందర్ గారు ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారండి. పూర్ణచందర్ గారు నమస్తే అండి. పూర్ణచంద్ర గారు నమస్తే అండి. నమస్తే మేడం, సార్తో మాట్లాడదానండి. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ సమస్య ఏంటి? మా పాప అండి. చెప్పండి, మీ పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1988 అండి, మార్చి 12, 10:30 అండి నైట్. మీ సమస్య చెప్పండి. పాపకు మ్యారేజ్ చూస్తున్నాం, కొంచెం దగ్గరకు వచ్చి ఆగిపోతున్నాయి. ఓకే అండి, ఓకే చెప్పండి. అదే అండి పాప మ్యారేజ్ గురించి. ఓకే, అంటే ప్రయత్నాలు చేస్తున్నారు ప్రస్తుతం? చేస్తున్నామండి, దగ్గరకు వచ్చి ఆగిపోతుంది. ఓకే అండి, అంటే జాతక పరిశీలన చేయించారా ఎప్పుడైనా? చేయించారండి. ఓకే, జాతక పరిశీలనలో కలత్ర స్థానానికి సంబంధించి కొంచెం దోషం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి సూర్య నమస్కారాలు ఒకటి చేసుకోవాలి, నోట్ చేసుకొని జాగ్రత్తగా ఈ సీరియల్ ప్రకారం ఫాలో చేయండి. సూర్య నమస్కారాలు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే గురుదానం ఒకసారి, శుక్రదానం ఒకసారి ఇవ్వాల్సిన అవసరం ఉంది. గోపూజ ఒకసారి చేయాలండి. గోపూజ చేస్తుండాలి. ఒక 3 times 3 monthsకి ఒకసారి గోపూజ చేస్తూ, గోపూజకు సంబంధించినది కొంచెం దానం కూడా ఇచ్చినట్లయితే, అంటే గో సంరక్షణకి దానం ఈ పాప చేత ఇప్పించడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించారు. ఇప్పుడున్న దశలో చూసుకున్నట్టయితే చంద్రమహర్దశలో కుజుడు అంతర్దశ. దాదాపుగా వివాహానికి అతి దగ్గరలో ఉందండి. చక్కగా వివాహం అవుతుంది. ఈ 6-7 నెలల లోపే వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇంకో 3 monthsలో వివాహం సెటిలైట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చక్కటి ఫలితాలు పొందొచ్చు. అలాగే రుద్రాక్ష ధారణ ఒక షణ్ముఖి రుద్రాక్ష ధరింప చేయమనండి, మంచి ఫలితాలు పొందొచ్చు. పుష్ప గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారండి. పుష్ప గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు కిరణ్ కుమార్ అండి. చెప్పండి, మీ బాబు డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ అలాగే టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. వైజాగ్ లో పుట్టాడండి బాబు. 2006 జూలై 26 అండి, మధ్యాహ్నం 1:30 అండి. మీ సమస్య చెప్పండి. బాబు తనకు స్టడీస్ కోసం, హెల్త్ కోసం తెలుసుకుందామనండి. చెప్పండి. బాబు హెల్త్, స్టడీస్ తెలుసుకుందామనండి. 26 జూలై 2006. ఓకే, ఓకే అండి. అండ్ బాబు హెల్త్, స్టడీస్ తెలుసుకుందామనండి. ఓకే అమ్మా, హెల్త్ ఎలా ఉందమ్మా ఇప్పుడు? హెల్త్ కొంచెం ఎప్పుడు నీరసంగా అంటూ ఉంటాడండి. ఓకే, యాక్టివ్ గా ఉండడు ఎక్కువగా. అదే ఆశ్లేష నక్షత్ర జాతకులు కదమ్మా? ఏండి, ఆశ్లేష నక్షత్రం కదా? మృగశిర అన్నారండి. 26/7/2006 కదండి? అవునండి. ఆశ్లేష నక్షత్రం వస్తుందమ్మా, మృగశిర కాదు. ఓకే అండి. ఆశ్లేష నక్షత్రం వస్తుంది. కర్కాటక రాశి. లగ్నం చూసుకున్నట్లయితే తులా లగ్నంలో జన్మించారు. లగ్నాత్తు మంచి భవిష్యత్తు కనిపిస్తుంది. కాబట్టి కొన్ని యోగాలు, అవయోగాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడున్న దశ చూసుకున్నట్టయితే బుధ మహర్దశలో ఉన్నారమ్మా. అయితే ఏం పర్వాలేదు, చిన్నపిల్లవాడే, చక్కటి భవిష్యత్తు ఉంటుంది. డెవలప్మెంట్స్ అన్నీ బాగుంటాయి. ఎడ్యుకేషన్ పరంగా మంచి భవిష్యత్తు ఉంది.
చక్కగా ఒక చతుర్ముఖి గణేష్ముఖి రుద్రాక్షని ధరింపచేయండి, మంచి ఫలితాలు పొందుతాడు. విజయ్ కుమార్ గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారు. విజయ్ కుమార్ గారు నమస్తే అండి. చెప్పండి విజయ్ కుమార్ గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? విజయ్ కుమార్ కాదండి, మా అబ్బాయి గురించి తెలుసుకుందాం అనేసి ఫోన్ చేశాండి. చెప్పండి, మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 2004 అండి. 4 జూన్ 16 అండి. 2004 జూన్ 16 వైజాగ్ లో పుట్టాడండి. రాత్రి 9:10కి. 16 జూన్. ఓకే అమ్మా, మీ సమస్య చెప్పండి. అదే తన భవిష్యత్తు ఎలా ఉంటుందండి, ఫ్యూచర్ చదువు ఎలా ఉంటుందండి? ఓకే అమ్మా, రోహిణీ నక్షత్ర జాతకుడు చక్కటి కుజమహర్దశలో ఉన్నారు. ఇప్పుడు అంతా బాగానే ఉందమ్మా, డెవలప్మెంట్స్ అన్నీ బాగానే ఉంటాయి. కుజుడికి సంబంధించిన దోషం ఉంది. ఇతనికి సంబంధించి కుజుడి చేత ఒకసారి అంటే కుజదానం ఒకసారి ఇప్పించి, అలాగే శివాలయంలో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహానికి ఆవు పాలతో అభిషేకం చేయించండి. శివాలయం లోపలే ఉంటారు, గర్భాలయంలో. అక్కడ ఉన్న దాంట్లో అక్కడ కుజుడికి సంబంధించిన సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన అభిషేకం చేయించండి. అది పౌర్ణమి రోజు చేస్తే ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. ఒక షణ్ముఖి రుద్రాక్ష ధరింపచేయండి, మంచి ఫలితాలు పొందుతారు. ఎడ్యుకేషన్ పరంగా అన్నీ కూడా డెవలప్మెంట్స్ బాగానే ఉన్నాయి. అది చిన్న చిన్న అవయోగాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పూజ చేసిన తర్వాత కందులు కూడా అదే రోజు దానం చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటుందండి. లెనిన్ నల్గొండ నుంచి కాల్ చేస్తున్నారండి. లెనిన్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి. నా గురించి మేడం, నా డేట్ ఆఫ్ బర్త్ 16/6/1974. ఎక్కడ పుట్టారండి? నేను కోదాడ మేడం. సమయం చెప్పండి ముందు. సమయం చెప్పండి. రాత్రి 9:30 మేడం. లెనిన్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. అదే నా ఫ్యూచర్ గురించి మేడం. నేను ఏ రుద్రాక్ష గురించి బాగుంటుంది? ఇప్పుడు ఏం చేస్తున్నారండి మీరు? ప్రస్తుతం స్కూల్ ఫీల్డ్ సార్. అది స్కూల్ ఫీల్డ్ సార్. ఓకే, టీచర్, ప్రైవేట్ టీచర్. అంటే మీరు మెయింటైన్ చేస్తున్నారా? అవును సార్. ఓకే, మంచిదండి. భరణీ నక్షత్ర జాతకులండి మీరు. భరణీ నక్షత్రంలో జన్మించారు. మీకు ఐడియా ఉంది కదా మీ యొక్క నక్షత్రం అది? నక్షత్రం. ఓకే, భరణీ నక్షత్ర జాతకులు మీరు. మీది రాశి మేషరాశి. నోట్ చేసి పెట్టుకోండి చక్కగా. ఇప్పుడున్న దశ చూసుకున్నట్టయితే కుజమహర్దశలో ఉన్నారు. ఇది మీకు అంతా కూడా యోగ కాలమే. కాబట్టి హెల్త్ డిజార్డర్స్ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి మెడికల్ చెకప్ చేసుకోవడం కూడా మంచిది. రుద్రాక్ష ధారణ చేయాలనుకున్నప్పుడు ఒక పంచముఖి మాలలో ఒక షణ్ముఖి రుద్రాక్ష కానీ లేకపోతే ఒక ద్వాదశముఖి రుద్రాక్ష కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి ధరించండి, మంచి ఫలితాలు పొందుతారు. అలాగే రుద్రాక్ష ధారణతో పాటుగా ఒక స్టోన్ పెట్టాలనుకున్నప్పుడు కనక పుష్యరాగం కూడా పెట్టండి, మంచి ఫలితాలు పొందొచ్చు. అలాగే మహర్షి గారు, మీకు ఈ అధ్యయనం చేయడానికి మీరు రుద్రాక్ష మీద ఎంతో అధ్యయనం చేయడం జరిగింది. అధ్యయనం చేయడానికి ఎంతకాలం పట్టింది? ఈ అధ్యయన కాలంలో మీకు ఎటువంటి అవరోధాలు ఏమైనా ఎదురయ్యాయి? అధ్యయనం అంటే దాదాపు నేను 1993లో వెళ్ళానమ్మా నేపాల్ ఫస్ట్. దీనికి ముందు 1985 నుంచే రుద్రాక్ష మీద ఒక అవగాహన కలిగి ఉన్నాను. అంటే అప్పుడు ధారణ చేయటం అనుకోకుండా. తర్వాత నుంచి ఇంటర్మీడియట్లో వచ్చేటప్పుడు చూసుకున్నట్లయితే దాని అడ్డుకోత, నిలువుకోత, అలాగే భస్మం ఇలా కొన్ని ప్రయోగాత్మకంగా చేశాను. వితౌట్ నాలెడ్జ్ అప్పట్లో చేసాం. అంటే ఎలా ఉంటుంది, దీంట్లో ఏదో ఉంది అనేది ఆ కాన్సెప్ట్ తెలుసుకుందామని. అలాగే రుద్రాక్ష చెట్టు నుండి వస్తుందని తెలుసుకున్నప్పుడు ఏమైందంటే చాలామందికి ఇప్పటికి కూడా తెలియదు. దీని మీద సర్వే కూడా నిర్వహించడం జరిగింది. నేను రుద్రాక్షని చూపించి ఇది చెట్టు నుండి వస్తుందా అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటికీ కూడా. అయితే ఇది రుద్రాక్ష చెట్టు నుండి వస్తుందా అని తెలుసుకున్నప్పుడు అసలు ఆ చెట్టు ఎక్కడ ఉంది అంటే హిమాలయాల్లో ఉంది అన్నప్పుడు అలా బయలుదేరే టయానికి 93లో వెళ్ళటం జరిగింది. అలా ఆ యొక్క ప్రస్థానం స్టార్ట్ అయినట్టు. అక్కడ నుంచి రుద్రాక్షలు ప్రతి సంవత్సరం నేపాల్ హిమాలయాస్కి వెళ్ళటం, అరణ్యాల్లో శోధించటం. అలా రుద్రాక్ష చెట్టు ఎలా ఉంటుంది, దాని చెట్టు యొక్క విధానం ఎలా ఉంది, ఆ చెట్టు ఎలా పరిసరాలు ఎలా ఉన్నాయి, దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఆ హీలింగ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఇలాంటివన్నీ చేస్తున్నాయి. ఇంకో 2-3 ప్రశ్నలు మిగిలిపోయాయి. అయితే ఎప్పుడో మనం ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయాల్సింది. అయితే నా యొక్క విధానంలో చూసుకున్నట్లయితే సరైన కొన్ని ప్రశ్నలకి ఇంతవరకు సమాధానం లేకపోవటం వల్ల ఆ పుస్తకం ప్రింట్ చేయకుండా ఆపేయటం జరిగింది. అయితే తర్వాత కొంతమంది అభిమానులు ప్రోత్సాహంతో రావటం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే ఈరోజు నేను వెళ్ళాలనుకుంటే ఆ టయానికి వెళ్ళిపోయేవాడిని నేపాల్. అలా రుద్రాక్ష మీద బాగా పూర్తిగా ప్రేమతో, ఇష్టంతో వాటి మీదకి ముందుకు వెళ్ళాను.
అలాగే ప్రతి ఒక్కరూ ఈ రుద్రాక్ష ధరిస్తే ఎలాంటి జీవితాలు మార్పు చెందుతాయి అనేది నేను స్వయంగా ఎంతోమందిని గమనించాను. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా రుద్రాక్ష ధరించండి, రుద్రాక్ష వేసుకోండి, రుద్రాక్షని మీరు యోగం ఆస్వాదించండి అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇటు ఒక కాల్ అని తీసుకుందాం. శ్రీనాథ్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. శ్రీనాథ్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. స్వామీజీ గారు నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి శ్రీనాథ్ రెడ్డి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. ఆయన పుట్టింది 27 జనవరి 2003 ఈవినింగ్ 6 o'clock అండి. 27/1/2003. మీ సమస్య చెప్పండి శ్రీనాథ్ రెడ్డి గారు. ఆయన మా బాబు సరిగ్గా చదవట్లేదండి. ఆయనకి ఎడ్యుకేషన్ విద్య ఎట్లా ఉంది ఏంటి అది కొంచెం చెప్తారా? ప్లస్ ఏ రుద్రాక్ష ధరించాలి? ఇప్పుడు ఏం చదువుతున్నాడండి? ఇప్పుడు 5th క్లాస్ చదువుతున్నాడండి ఆయన. 5th క్లాస్కి మీరు కంగారు పడితే ఎలాగూ? ఆరోగ్యం కూడా సరిగా ఉండట్లేదండి, కళ్ళు సరిగ్గా. మనం పిల్లల విషయంలో చూడాల్సింది ఎడ్యుకేషన్ పరంగా కొంతవరకు చూడాలి, అలాగే ఆరోగ్యపరంగా జాగ్రత్తలు కూడా పాటిస్తూ ఉండాలండి. చక్కటి యోగవంతమైన జాతకం కనిపిస్తుంది. అయితే హెల్త్ ప్రకారం చూసుకున్నట్టయితే కొన్ని గ్రహాలు నీచ స్థితిలో ఉన్న, షష్టమ స్థానంలో గ్రహాలు ఉండటం అంత యోగదాయకం కాదు. అయితే గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు, చక్కటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. అలాగే సూర్యునికి సంబంధించిన దోషం కూడా కనిపిస్తుంది. దీనివల్ల కూడా కొన్ని యోగాలు అవయోగాలు అవుతాయి. వీటికి ప్రతిరోజు సూర్య నమస్కారాలు ఒకటి అలవాటు చేయండి బాబుకి. అలాగే ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత దైవ సాన్నిధ్యంలో కూర్చోబెట్టి కొంచెం భగవంతుని వైపు ఇంట్రెస్ట్ కలిగే విధంగా చేసినట్టయితే సరస్వతి కటాక్షం చక్కగా ఉంటుంది. అలాగే ఆరోగ్య సిద్ధి కూడా కలుగుతుంది. అలాగే రుద్రాక్ష ధారణ చేయాలనుకున్నప్పుడు కూడా ఒక చతుర్ముఖి రుద్రాక్ష కానీ, ఒక షణ్ముఖి రుద్రాక్ష కానీ, రెండిట్లో ఏదో ఒక రుద్రాక్ష, లేకపోతే అవకాశం ఉంటే 3 రుద్రాక్షలు కూడా ధరించవచ్చు, కానీ ఒక రుద్రాక్ష చాలండి ప్రస్తుతం. అలాగే ఇప్పుడు బాబు నక్షత్రం చూసుకున్నట్టయితే అనురాధ నక్షత్రంలో జన్మించారు. బుధ మహర్దశలో కేతు అంతర్దశ కాబట్టి దీనికి చర్మ సంబంధమైన సమస్యలు కూడా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి సూర్య నమస్కారాలు చక్కటి ఉపాయము. చక్కగా షణ్ముఖి రుద్రాక్షను కూడా ధరింపచేయండి, మంచి ఫలితాలు పొందుతారు. మీ అమూల్యమైన సమయాన్ని మాతో కేటాయించి రుద్రాక్షల మీద ఎన్నో సందేహాలు, అలాగే జ్యోతిషపరమైన సందేహాలు కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు మహర్షి గారు. చూశారు కదండి, ఇది ఈరోజు ధర్మ సందేహాలు కార్యక్రమం. రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.